శివుడి రూపంలో మరో ప్రత్యేకత మూడో కన్ను. మనం రెండు కళ్ళతో చూసేది బాహ్య ప్రపంచాన్ని మాత్రమే. మనలో ఉండే జ్ఞాననేత్రంతో చూసినప్పుడు చాలామందికి కనిపించని ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. అలా ఎక్స్ట్రా టెరెస్టరియల్ను చూడగలిగేవారే యోగులు. ఆ యోగులందరికీ ఆదియోగి శివుడు. మనలో జ్ఞాననేత్రం తెరుచుకోవడం అంటే అర్థం అజ్ఞానం తొలగిపోవడమే. అజ్ఞానం తొలగిన వాడికే అసలైన శివతత్వం కనిపిస్తుంది. శివుడు మెడలో ఉండే పాము మనలో ఉన్న కుండలినీ శక్తికి ప్రతిరూపం. మనలో జ్ఞానాన్ని నిద్రలేపేది కుండలినీ శక్తి. కామం, క్రోధం లాంటి వాటితోనే మనిషి జీవితం గడిచిపోతుంది. అన్నీ తనకు తెలుసు అన్న అహంకారమే అజ్ఞానం. వీటన్నిటినీ జయించడమే కుండలినీ యోగం. మన వెన్నుపూసను నిటారుగా ఉంచి యోగధ్యానం చేసినప్పుడు మన కపాలంలో ఉన్న వెన్ను తెరుచుకోవాలి. అది పాము పడగలా ఉంటుంది. అప్పుడే సాధన పూర్తయినట్టు. ఈ సాధనకు సంకేతమే శివుడి మెడలో ఉన్న పాము.